Yeah. Krishna. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचालं पङ्गं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः।
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. సో ఇక్కడ మనము 13వ అధ్యాయము 8వ శ్లోకం దగ్గర 7 శ్లోకాలు. సో 6-7 శ్లోకాలు, మొదటి నుంచి 6-7 శ్లోకాల్లో అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలు. క్షేత్రం అనగానేమి, క్షేత్రజ్ఞుడు అనగానే ఎవరు, జ్ఞానం అనగానేమి, జ్ఞేయం అనగానే ఎవరు, విజ్ఞేయం అనగానేమిటి, పురుషుడు అంటే ఎవరు, ఇంకోటి పరమాత్మ అనగానే ఇలాగా, ప్రకృతి అనగా పురుషుడన్న పరమాత్మ ఒకటి, ప్రకృతి అనగా ఏమిటి, ఇట్లాగా 6 ప్రశ్నలు అడిగితే వాటికి కొన్ని సమాధానాలు చూసాము. సో ఇక్కడ మనం 6-7 శ్లోకాల్లో చూసాము. క్షేత్రం అనగా శరీరం అని, క్షేత్రంలో దాంట్లో ఉండే వ్యక్తే క్షేత్రజ్ఞుడు, ఆత్మే క్షేత్రజ్ఞుడు, ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు సాక్షిభూతంగాను. సో క్షేత్రంలో 2 క్షేత్రజ్ఞులు ఉంటారు. ఇదంతా చూసాము. ఈ పంచభూతాలతో తయారైంది శరీరము, 24 అంశాలతో తయారైంది. పంచమహాభూతాలు అహంకారము, బుద్ధి, అవ్యక్తం అనగా ప్రకృతి, దశేంద్రియములు, మనసు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనేవి సంగ్రహంగా కర్మక్షేత్రముగాను దాని అంత ప్రక్రియలుగాను భావింపబడుచున్నవి. సో 24 అంశాల గురించి కూడా చూసాం. మరి ఈ 24 అంశాల గురించి తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏమిటయ్యా? 24 అంశాలు ఉంది అని తెలుసుకోవడం ఓకే, తెలుసుకున్నాము. దాంతో ఏమిటి అంటే ఇప్పుడు ఈ అంశాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ అంశాలని జ్ఞానముతోని ఎట్లా విడిపించాలి, ఈ అంశాలు లోపల ఆత్మ చిక్కుబడి ఉంది. 24 అంశాలతో శరీరం తయారు చేసిందయ్యా అంటే ఆత్మ 24 అంశాలతో తయారు చేసిన శరీరంలో చిక్కుబడి ఉంది. శరీరం నుంచి ఆత్మని మనం బయట పెట్టాలంటే శాశ్వతంగా శరీరం తీసుకొని స్థితికి తీసుకువెళ్ళగలగాలి. ఆ స్థితికి తీసుకెళ్ళగలగాలంటే ఈ శరీరం అసలు దేంతో తయారు చేసింది అని అర్థం చేసుకోవడంలో అర్థం చేసుకునే ప్రక్రియలో భాగముగా ఈ శరీరం 24 అంశాలతో తయారైందయ్యా. ఈ 24 అంశాలు తాలూకు లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఎందుకు గ్రహించాలి అంటే అవి గ్రహించగలిగినప్పుడు వాటిని ఎట్లాగా కట్టడి చేయాలి అన్నది మనం తెలుసుకుంటాం. ఎట్లాగా వాటిని ఏ విధముగా వాటిని ట్రీట్ చేస్తే బందీగా ఉన్న క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు బయటపడతాడు, మళ్ళీ క్షేత్రం తీసుకోవాల్సిన అవసరం లేని స్థితిలోకి, అంటే భౌతిక శరీరం తీసుకోవాల్సిన అవసరం రాని స్థితిలోకి వెళ్ళడం ఎట్లా జరుగుద్దయ్యా అన్న దాని కోసము 24 అంశాలు తాలూకు విషయం మనం గ్రహించగలగాలి. రైట్. సో దీని నెక్స్ట్ సెట్ ఆఫ్ శ్లోకాలు దీనికి ఎక్స్టెన్షన్. బేసికల్ గా ఏంటయ్యా అంటే 8వ శ్లోకం నుంచి ఎటువంటి స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరానికి సంబంధించిన అంశాలను అని అనుకోవచ్చు. మనసు, బుద్ధి, అహంకారానికి సంబంధించిన అంశాలు. ఏ అంశాలనైతే మనం అలవాటు చేసుకుంటామో, ఏ అంశాలనైతే మనము మనకున్న స్వేచ్ఛతోని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తామో ఆ అంశాలు నిన్ను ఈ శరీర బంధం నుంచి బయట పెడతాయి అన్నది మనం గ్రహించగలగాలి. అందుకోసము ఈ 8 నుంచి 12 శ్లోకాలు మనకి ఉపయోగం. సో ఇవాళ కనీసం ఈ 1, 2, 3, 4, 5 శ్లోకాలు చూద్దాం. ఎవరన్నా చదువుతారమ్మా? 5 శ్లోకాలను ఒక్కలే చదివేసేయండి. ఒక్కలే చదివేయమంటారు. హరే కృష్ణ. లేకపోతే మీ ఇష్టం, ఒక్కొక్క శ్లోకం చదివినా ఒక్కొక్కటి చదివేస్తామమ్మా. అనువాదం మీరు చెప్పేయండి, సరిపోతుంది. హరే కృష్ణ. మొదటి శ్లోకం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. హరే కృష్ణ. 9వ శ్లోకం చదువుతారమ్మా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. 10 అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాతాజీ 10, విజయ మాతాజీ 11. ఆసక్తిరన విశ్వజ్ఞః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు.
మయి తానన్యయోగేన వ్యభిచారిణే వివిక్త దేశ సేవిత్వం ఆరతిర్చన సంసది. హరే 12 కృష్ణ. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానాదర్శనం ఏజత్ జ్ఞానమితి ప్రోక్తం జ్ఞానం యదతో నన్యదః. సో 20 లక్షణాల గురించి చెప్పుకొస్తున్నారు భగవంతుడు ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు 20 లక్షణాలని నువ్వు అలవర్చుకుంటావో అప్పుడే జ్ఞానం అవుతావు అన్న భావనతోని వినమ్రత, గర్వరాహితము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికచారిని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధులను దోషములను గుర్తించడము, అనాసక్తి, బిడ్డలు భార్య గృహము మున్నగు బంధము నుంచి విముక్తి, సుఖ దుఃఖ సమయమునందు సమానత్వము, మా యందు నిత్యముగా అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమును నివసించుకోవాలని కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించట, పరతత్వం యొక్క తాత్విక అన్వేషణము అనునవి జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనదేదైనను అజ్ఞానమే. సో ఈ 20 లక్షణాలని భగవంతుడు జ్ఞానము అని ప్రకటిస్తున్నారు. సో ఎప్పుడైతే మనం 20 లక్షణాలను అలవర్చుకోగలుగుతామో అప్పుడు మనము జ్ఞానం సంపాదించామో అనుకోవచ్చు. అయితే ఇందులో ఒక మూల కారణం చెప్పారు. ఏమిటయ్యా అది అంటే, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి. సో అది రాగలిగితే మిగతావి ఆటోమేటిక్ గా రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే భగవంతుని మీద అనన్యమైన భక్తిని సంపాదించుకోగలుగుతామో. సో ముందు చూసిన 24 అంశాలు తెలుసుకోవడం వల్ల ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఆ 24 అంశాల నుంచి బయటపడడం, జన్మ మృత్యు జరా వ్యాధి అన్నవి అవి దోషాలు అని గ్రహించగలడం ఫస్ట్ విషయం. అది గ్రహించిన తర్వాత మనకున్న ఆ అంశాలతోని, మనకున్న శరీరాంశాలతోని, భౌతిక శరీరాంశాలతోని భగవంతుని యందు అనన్యమైన భక్తి సంపాదించగలగాలి. అనన్యమైన భక్తి అంటే ఎటువంటి కండిషన్ ఉండాల్సిన అవసరం లేదు భక్తికి. ఎటువంటి కండిషన్ లేని భక్తి, ఎటువంటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కండిషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్. మనం భగవంతుడి దగ్గర గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మనం ఏదో కోరికతో వెళ్తాము. ఏ కోరిక లేని భక్తి కావాలి. అనన్యమైన నిత్య భక్తి, అనన్యమైన నిత్యమగు భక్తి కావాలి. సో అది ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు దానినే జ్ఞానము అని నేను ప్రకటిస్తున్నాను అని చెప్పుకొస్తున్నారు. ఇవి మనకి శ్లోకాల్లో వచ్చిన 10-20 పదాలు, వాటికి 20 భావాలను. సో ఒక్కొక్క దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. ఇది 13 పేజీల భాష్యం, 13 స్లైడ్స్ ఉంది, బట్ స్లోగా వెళ్దాం, నో ఇష్యూ. ఈ 20 అంశాలు గల జ్ఞాన విధానము కొన్ని మార్లు కర్మక్షేత్రపు ప్రక్రియ అని మందబుద్ధులు తప్పుగా భావిస్తారు. కానీ వాస్తవ జ్ఞాన విధానం ఇదే. ఇట్టి విధానమును అంగీకరించినచో పరతత్వమును చేరుటకు అవకాశం కలుగు. ఇదివరకు వివరింపబడినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందు 24 అంశాల యొక్క అంతఃప్రక్రియ గాక అంశాల యొక్క బంధము నుంచి విముక్తి పొందుటకు గల నిజమైన మార్గం ఇదే. సో ఈ 24 తత్వముల చే తయారుబడిన అచ్చాదనము దేహము చే బంధింపబడి ఉన్నాడు. ఇక్కడ వర్ణించబడిన జ్ఞాన విధానం అనేది అతడు దాని నుండి బయటపడక గల మార్గమై ఉన్నది. సో ఈ జ్ఞాన విధానం ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే, నాకు ఈ పదం మీనింగ్ తెలుసు, ఈ శ్లోకం అర్థం తెలుసు అని చెప్పుకోవడానికి కాదు. ఈ 24 అంశాలతో తయారైన శరీరాన్ని నుంచి బయటపడడం కోసము, దానిని బంధ విముక్తి చేయడం కోసమే ఈ జ్ఞాన విధానము మనము తెలుసుకోవాలి. 20 విషయాల గురించి చెప్పుకొస్తున్నారు, రైట్? ఇక్కడ వర్ణింపబడింది జ్ఞాన విధానం అనేది అతడు దాని నుంచి బయటపడటకు గల మార్గమై ఉన్నది. ఈ జ్ఞాన విధాన వర్ణనలన్నింటిలోని అత్యంత ముఖ్యమైన విషయము 11వ శ్లోకమునందు మొదటి పాదమునందు చెప్పబడింది. మయి చానన్య యోగేన భక్తిరేవ విచారిణి. జ్ఞాన విధానము భగవంతుని శుద్ధ భక్తియుక్త సేవయందే పరిసమాప్తము పొందును. సో దట్ ఈస్ ద అల్టిమేట్ నాలెడ్జ్ ఏమిటయ్యా అంటే, భగవంతుని శుద్ధ భక్తి సేవయందే పరిసమాప్తం అవ్వగలిగిందే జ్ఞాన విధానము అని చెప్పుకొస్తున్నారు. అదియే అసలైన జ్ఞాన విధానము. జ్ఞాన విధానము భగవంతుని యందు శుద్ధ భక్తి సేవ యందు పరిసమాప్తి పొందును. కనుకను
కనుక ఎవరైనను భగవానుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవను స్వీకరింపకపోయినచో మిగిలిన 19 జ్ఞాన ప్రక్రియలు విలువరాహితములు కాగలవు. కానీ వారి సంపూర్ణమైన కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరించినచో మానవుని యందు మిగిలిన 19 అంశములు అప్రయత్నముగానే వృద్ధి పొందును. సో ఎప్పుడైతే మనం భగవంతునికి శరణ పొందగలుగుతామో అప్పుడు మన ప్రయత్నం లేకుండానే మిగతా 19 అంశాలు మనం అలవాటు చేసుకుంటాము అని చెప్పి శీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. దేనికి మరి 19 అంశాలకి మనకు కావాల్సిన విషయం ఏమిటయ్యా అంటే భగవంతుని మీద అనన్య భక్తి, అంటే ఎటువంటి కండిషన్ లేకుండా భగవంతుని ప్రేమించగలడు. అక్కడ అది కానీ చేయగలిగితే మిగతా 19 అంశాలు దానంతట అవే వస్తాయి. సో ఓకే, లెట్స్ గో ఫర్దర్ అండ్ డిస్కస్ అగైన్. ఆ సంపూర్ణ కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణ భక్తియుక్త సేవను స్వీకరించినచో మానవుని యందు మిగిలిన 19 అంశాలు అప్రయత్నముగానే వృద్ధి పొందుతాయి. శ్రీమద్ భాగవతం నందులో 5.8.12 నందున యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వై గుణస్తత్ర సమసతే సురా. భక్తియుక్త సేవా స్థితిని పొందినటువంటి మానవుని యందు జ్ఞానమునకు సంబంధించిన సమస్త సద్గుణములు వృద్ధి పొందగలవు అని చెప్పబడింది. ఎప్పుడైతే నువ్వు భక్తిని అలవాటు చేసుకుంటావో అప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. అదే విధంగా 8వ శ్లోకంలో తెలిపినట్లు ఆధ్యాత్మికాచార్యని అంగీకరింపవలెననే నియమం మిక్కిలి ప్రధానమైనది. వాస్తవమైన ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మికాచార్యని అంగీకరించినప్పుడే ఆరంభమొకటి చేత భక్తియుక్త సేవను అలవరించుకున్న వారికి కూడా గురువును అంగీకరించడం అత్యంత ముఖ్యము. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? రెండు శరణాగతులు అడుగుతున్నారు. ఒకటి సరైన గురువు ఉండడం అంటే ఏమిటి? ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసుకుని ఫలానా వ్యక్తి నా గురువుగా ఉండడానికి ఒప్పుకున్నారని కాదు, నేను ఆయనకి శిష్యుడిగా ఉండడానికి శిష్యుడిగా నన్ను ఆయన స్వీకరించడానికి ఒప్పుకున్నారు అన్న భావనలో ఉండాలి తప్పితే నేను గురువుని ఎంచుకున్నాను అన్న భావన ఉండకూడదు ఇప్పుడు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక రకమైన ఆటోమేటిక్ గా సరెండర్ అని తీసుకొస్తుంది. సరెండర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వినమ్రత ఇవన్నీ వచ్చేస్తాయి. సరెండర్ ఒక వ్యక్తికి మనము భయంతో సరెండర్ అయితే వినమ్రత రాదేమో కానీ భక్తితోని అభిమానంతోని సరెండర్ అయితే ఆటోమేటిక్ గా వస్తాయి. సో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు సరెండర్ అయిపోతారు. భయంతో సరెండర్ అవ్వరు, ప్రేమతో సరెండర్ అవుతారు. ఆ పిల్లాడు ఏమి చేసినా సరే దాన్ని స్వీకరించగలుగుతారు. ఆ పిల్లాడు ఎంత చిన్న పిల్లాడు, వాడికేమీ తెలియదు. వాడికి సేవ చేయడం అంటే, వాడికి చూసుకోవడం అంటే అలా కంటిన్యూస్ గా సేవ చేయడమే. పాలు అందించడమో లేకపోతే బెడ్షీట్ క్లీన్ చేయడమో ఏదో ఇదే కార్యక్రమం. అయితే మరి ఇది భయంతో చేసిన కార్యక్రమం కాదు. ఇది కేవలం ప్రేమతో చేసి వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తల్లి పరిగెట్టుకుంటూ వెళుతుంది. వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తండ్రి సేవ చేయడానికి రెడీ అవుతాడు. ఇది వాళ్ళ చేతిలో ఉండదు ఆ స్కెడ్యూల్ కూడా. అటువంటిది అది మరి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఎక్కడి నుంచి వస్తుందంటే సరెండర్ నుంచే వస్తుంది. సో గురువుకి నువ్వు సరెండర్ అవ్వందే ఏ పని జరగదు. గురువుకి ఎప్పుడైతే సరెండర్ అవుతావో, కనిపించే గురువుకి సరెండర్ అవ్వడం నేర్చుకోగలిగితే కనిపించిన భగవంతుడికి సరెండర్ అవ్వడం ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే ఆ గురువునికి అదే నేర్పుతాడు. ఆ గురువు ఆయన సరెండర్ అయ్యాడు కాబట్టి నీకు గురువు అయ్యాడు. నువ్వు అటువంటి వ్యక్తికి ఎప్పుడైతే సరెండర్ అవడం మొదలు పెడతావో ఆటోమేటిక్ గా భగవంతుడు నీకు అర్థం అవడం మొదలవుతుంది. ఎప్పుడైతే భగవంతుడు అర్థం అవడం మొదలవుతుందో నువ్వు ఆ భగవంతుడికి సరెండర్ అవడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో ఒక దాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా ఆ గుణాలన్నీ కూడా మనకి కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ గుణాలన్నీ రావాలి అంటే మనం చేయాల్సిన ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏంటంటే భగవంతుడికి అనన్య భక్తియుక్త సేవ చేయడము మాత్రమే. సో ద అదర్ వే ఇస్ ఆల్సో ట్రూ బేసికలీ. సో మనకు చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, నేను ఒక్కడనే ఈ ఫాలో అవుతున్నానండి కృష్ణ కాన్షియస్నెస్, ఇంట్లో ఎవరు ఫాలో అవ్వలేకపోతున్నారు, మరి ఏం చేయాలి? ఎప్పుడైతే మీరు ఈ 20 లక్షణాలు అలవరుచుకుంటారో, కుటుంబ సభ్యుల ఆ 20 లక్షణాలు మీరు అలవరుచుకోవడాన్ని చూడగలుగుతారో ఆటోమేటిక్ గా వాళ్ళలో చలనం వచ్చేస్తుంది. ఎందుకంటే
ఇదివరకు లేదే ఈ వ్యక్తి ఇంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇదివరకు లేదు ఈ వ్యక్తి ఇంత వినమ్రతతో ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాడు అన్న భావన వాళ్ళలో వచ్చి, ఇదివరకు లేదు ఈ వ్యక్తి ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాడు. ఈ లక్షణాలన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనకు భక్తిలోకి శరణ పొందినప్పుడు ఆటోమేటిక్ గా ఈ లక్షణాలు వచ్చినప్పుడు, ఈ లక్షణాలను మనం అలవర్చుకోగలిగినప్పుడు మిగతా కుటుంబ సభ్యులు ఈ లక్షణాలను చూసి వాళ్ళు ఇదేదో బాగుంది, నేను కూడా ఇది తెలుసుకోవాలి అన్న భావనలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ సంథింగ్ వి షుడ్ ఆల్ కీప్ ఇన్ మైండ్. సో ఈ జ్ఞాన విధానమే వాస్తవమైన మార్గం అని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టముగా చెప్తున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడినంతయు అర్ధరహితమే. ఇక్కడ సూచింపబడిన జ్ఞానముకు సంబంధించిన అంశములను ఈ విధముగా వివరించవచ్చు. మొదటిది అమానిత్వం, అనగా వినమ్రత, అనగా ఇతరులచే గౌరవింపబడవాలని ఆరాటపడకుండుట. సో ఎప్పుడైతే ఇతరులచే గౌరవింపబడాలి అన్న ఆరాటం లేదో, దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ బేసికలీ, దెన్ హాఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లము కూడా, ప్రతి విషయము కూడా మనము ఒక గుర్తింపు కోసం చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు చేయాల్సిన పని చెయ్యొచ్చు, కానీ గుర్తింపుని కోసం ఆలోచించక, గుర్తింపు గురించి ఆలోచించకపోతే పని ఇంకా మరింత పీస్ఫుల్ గా చేయడం జరుగుతూ ఉంటుంది. జీవితపు భౌతిక భావము మనల్ని ఇతరుల నుంచి గౌరవం పొందుటకు ఆరాటపడినట్లుగా చేయను, కానీ తాను దేహము కాదనేది సంపూర్ణ జ్ఞానము గల మానవుని దృష్టిలో ఈ దేహములకు సంబంధించిన గౌరవ అగౌరవములు రెండును వ్యర్థములే. కనుక మానవుడు ఇట్టు భ్రాంతితో కూడినట్టు భౌతిక గౌరవం కొరకు ఆరాటపడరాదు. అలాగే అదంబిత్వం అనగా కొందరు తమ మత విషయములందు ప్రసిద్ధులకు ఎక్కువగా ఆరాటపడుతుంది. ఫలితముగా వారి కొన్ని మార్లు ధర్మ నియమం అనగానేమిటో ఎరుగుకుండానే వాటిని సరిగా అనుసరింపునటువంటి ఏదో ఒక సంఘములో చేరి తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారం చేసుకున్నట్టు కనిపించును. కానీ వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికి సంబంధించినంత వరకు తాను ఎందుకంత ప్రగతి సాధించుచున్నాడో తెలుసుకున్నట్టు కొరకై చక్కని పరీక్ష అవసరము. సో బిందత్వం, అదంబిందత్వం అంటే ఊరికనే ఒక పేరు కోసం ప్రాకులాట పడడం, ఒక పేరు కోసం ప్రాకులాట పడి ఇటువంటి దానినైనా మనకి ఒక ఎక్స్పెక్టేషన్ తోనే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నమాట. సో దాని నుంచి మనం బయటపడగలగాలి. సో ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ షుడ్ బి యువర్ మెయిన్ గోల్. అట్లాగనే నెక్స్ట్ అహింస. జ్ఞానములందరి ఈ వివిధ అంశముల ద్వారా అతను సత్యాసత్యములను నిర్ణయించుకోగలడు. అహింస అనగా దేహమును చంపకుండట లేదా దేహమును నాశనము చేయకుండట అనేది సాధారణంగా అర్థం చెప్పుకుంటాము. కానీ వాస్తవానికి అహింస అనగా ఇతరులను కష్టపెట్టకుండుట అని అర్థం. అంటే అహింస అంటే ఎవరిని కష్టపెట్టకుండా ఉండాలి, ఎవరిని కష్టపెట్టకుండా ఉండడమే అహింస. అంటే మనం జనరల్ గా హింస అంటే డెత్ గురించి మాట్లాడుకుంటాం. ఒకరిని చంపితే హింస, చంపకపోతే అహింస, ఒకరిని కష్టపెట్టకుండా ఉండడం అహింస మాట. ఓకే, ఒకళ్ళకి అంటే ఇక్కడ అహింస అనేది శరీరానికి సంబంధించిన విషయం ఎందుకయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక వ్యక్తి మనం చంపితే హింస అంటున్నాము. ఒక వ్యక్తి మన వలన ఈ జనన మరణ చక్రంలోంచి బయట పడలేకపోతే అది హింస అని అంటారు ప్రభుపాదులు. ఒక వ్యక్తి మనకి ఆ శక్తి ఉండి ఒక వ్యక్తిని మనం జనన మరణ చక్రంలోంచి బయట తీసుకురాలేకపోతే అది హింస. సో మన మీద ఆధారపడే పిల్లలు కానీ, మన మీద ఆధారపడే ఎటువంటి వ్యక్తులకైనా మనం ఈ నాలెడ్జ్ ఇవ్వలేకపోతే అది హింసతో సమానము. ఎందుకంటే వాడి జనన మరణ చక్రంకి మనము కారణం అయిపోతున్నాము కాబట్టి అది హింసతో సమానం. కదమ్మా. అంటే ఒక వ్యక్తి కృష్ణ కాన్షియస్నెస్ లోనో ఒక ఆధ్యాత్మిక చింతన భావంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని ఆపితే అది హింస అయిపోతుంది. మనం ఒకళ్ళని ప్రేరేపించలేకపోయినా లేదా ఒకళ్ళు ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళని మనం ఏ కారణం చేతైనా వాడు ఆ మార్గంలో ఆగిపోవడానికి మనం కారణం అయితే అది హింసతో సమానము.
ఎందుకంటే మన వలన వాడు జన్మ మృత్యు చక్రంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి. అది హింసతో సమానము. వాడి మృత్యుకి, వాడి జననానికి మనం కారణం అయిపోతున్నాము. రైట్. సో కానీ వాస్తవానికి అహింస అనగా ఇతరులను కష్టపడట అని అర్థం. సాధారణంగా జనులు జీవితపు భౌతిక భావనలు అజ్ఞానము చే బంధితులై నిరంతరము వివిధములైన భౌతిక క్లేశములచే బాధపడుతుంటారు. కనుక జనులను ఆధ్యాత్మిక జ్ఞాన స్థితికి ఉద్ధరింపలేకపోయినచో ఎవరైనాను వారి పట్ల హింసను ఆచరించినట్లే అగును. జనులు ఆత్మ వికాసము పొంది భౌతిక బంధమును విడిచినట్లుగా నిజమైన జ్ఞానమును సత్యానుసారము వారికి తప్పక ఉపదేశించాలని. అది ఏ వాస్తవానికి అహింస. సో ఎప్పుడు ఒక వ్యక్తిని మనము కృష్ణ కాన్షియస్నెస్ లో తీసుకురావడమే అహింస. లేదు అంటే మనం వాళ్ళ పట్ల హింస చేసిన వాళ్ళని అవుతున్నాము అన్నది గ్రహించాలి. శాంతి అనగా సహనం అనగా ఇతరుల నుండి కలుగు గౌరవమునకు అగౌరవములను సహించుటకును అభ్యసించుట. అంటే రెండు ద్వంద్వాలు రెండు సమానత్వం, స్థితప్రజ్ఞత్వం రావడం. బేసికల్ గా ఈ స్థితప్రజ్ఞత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? గౌరవం అగౌరవాన్ని సమానంగా గ్రహించగల స్థితి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మనము శరీరము కాదు అన్న భావన ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మనము శరీరము కాదు అన్న భావన ఎప్పుడు వస్తుంది? మనము ఆత్మలమే. ఆత్మ తాలూకా నిజస్థితి ఏమిటయ్యా అంటే భగవంతుని శరణ పొందడం మాత్రమే అనేది గ్రహించగలిగిన నాడు మాత్రమే ఈ ద్వంద్వాల నుంచి బయటపడగలుగుతాము. సాధారణంగా ఎవరైనా ఆధ్యాత్మిక పురోగతికై ప్రయత్నించినప్పుడు ఇతరుల నుండి ఎన్నో అవమానములు మరియు అగౌరవాలను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రకృతి స్వభావము అట్లా నిర్మింపబడే చేతని ఇట్లా జరుగుట సర్వసాధారణమని భావింపవలెను. సో ఒక కార్యం మీద మనం వెళ్తున్నప్పుడు, ఆధ్యాత్మిక చింతన కార్యంలో వెళ్తున్నప్పుడు మనకి ఈ ఈ రెసిస్టెన్స్ అన్నది వస్తున్నది. ఎందుకు వస్తుందయ్యా అంటే ప్రకృతి తత్వమే అది. మనకి ఏదో విధంగా ప్రకృతి మనకి ఆ పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఎంతవరకు వీడు నిలబడతాడు, ఈ ఆధ్యాత్మిక చింతన గురించి ఎంతవరకు వీడు సీరియస్ గా ఉన్నాడు, ఈ ప్రకృతి నుంచి బయటపడడానికి వీడు ఎంతవరకు సీరియస్ గా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్ష ఏ రూపంలో వస్తుందయ్యా అంటే అగౌరవ రూపంలో వస్తుంది కాదు, గౌరవ రూపంలో కూడా పరీక్ష వస్తుంది. సో ఆ గౌరవానికి అగౌరవానికి అతీతంగా రెండింటిని సమానంగా తీసుకోగలిగిన నాడు వ్యక్తి మాత్రమే ఈ ప్రకృతి త్రిగుణతత్వం నుంచి బయటపడగలడు. అది ఏ నిజమైన జ్ఞానము. సో గౌరవాన్ని అగౌరవాన్ని, సో ఈ మాయ గౌరవం రూపంలో వచ్చి అటాక్ చేస్తుందంట. అగౌరవ రూపంలోనే కాదు, గౌరవ రూపంలో కూడా వచ్చి అటాక్ చేస్తుంది. అది గ్రహించాల్సిన విషయం. ఉదాహరణకు 5 వయసు గల ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సమపార్జన అభ్యాసమునందు నెలకొనిచే అతని వ్యక్తికి వ్యతిరేకుడైన తండ్రి అతనిని ఎన్నో కష్టములకు గురి చేశాడు. తండ్రి అనేక విధములుగా అతను చంప ప్రయత్నించాడు. నేను ప్రహ్లాదుడు దాన్ని అంతటిని సహించాడు. ఆధ్యాత్మిక జ్ఞాన సమపార్జన యందు పలు రకాల అవరోధములు కలగవచ్చును. కనుక మనము వాటినన్నిటినీ సహించి దృఢ నిశ్చయంతో పురోగతిని సాధింపవలెను. సో మనము ఆ రెండింటిని సమానంగా తీసుకుని దానిని దాటగలగాలి. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఆర్జవం అనగా ఎట్టి తంత్రము దాపరికము లేకుండా శత్రువులకు కూడా సత్యము తెలుపగలిగినటువంటి రుజుత్వమును కలిగి ఉండట. సో అంటే నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేని స్థితి. నిజం అంటే ఎప్పుడు నిజమే చెప్పాలా అండి? మరి ఒకసారి అవసరానికి అబద్ధం ఆడొచ్చా అండి? ఈ అవసరం అన్నది అవసరము, అవసరానికి ఆడుతున్నామా మన కన్వీనియన్స్ కోసం ఆడుతున్నామా అన్నది గ్రహించగలగాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆ అబద్ధం వలన మన ఆనందం కోసం చేస్తున్నామా, లోకానందం కోసం చేస్తున్నామా? దానివల్ల లోకానికి ఉపయోగం ఉందా లేకపోతే మనకే ఉపయోగం ఉందా? అది దానివల్ల నా ఈగో సాటిస్ఫై అవుతుందా, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాధారణంగా దానికోసం అబద్ధం చెప్పి నేనేదో పాజిటివ్ థింకర్ని అన్న భావనలో ఉంటాము. అది చెప్పేది అబద్ధం వల్ల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ మనం ఆలోచించాం. మనకు సామెత ఉంటుంది, ఇట్స్ ఈజీ టు టెల్ లై బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్ ఓన్లీ వన్ లై. అబద్ధం చెప్పడం చాలా సులభము, కానీ ఒక్కటే అబద్ధం చెప్పడం చాలా కష్టం అంట. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, అలా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాం. అంతే. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధైర్యం లేక, నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం లేక.
నిజాన్ని ఫేస్ చేస్తే మన అహంకారం దెబ్బతింటుంది అన్న భావన మనం, రైట్? సో దీనికి మరి సొల్యూషన్ ఏమిటాయి అంటే ఆచార్యోపాసనం, ఆధ్యాత్మికాచార్యని సేవించుటకు సంబంధించినంత వరకు అట్టి ప్రామాణికుడైన ఆచార్యుని ఉపదేశం లేకుండా ఎవ్వరూ ఆధ్యాత్మిక జ్ఞానమును పురోగతిని సాధింపజాలరు. సో ఎప్పుడైతే భగవంతుని శరణ పొందుతామో అప్పుడు నిజం చెప్పడానికి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. నిజం ధైర్యంగా చెప్పగలుగుతాము. దానికి మనకి హెల్ప్ చేయగలిగే వ్యక్తి ఎవరయ్యా అంటే ఆచార్యుని వలన మాత్రమే మనము ఆ జ్ఞానముతోని మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి ఆచార్యుడు. ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం వస్తున్నదో దానితోని మనము ముందుకు వెళ్ళగలుగుతాము. నిజం చెప్పడానికి భయపడని స్థితిలో ముందుకు వెళ్ళగలుగుతాము. కనుక ఆధ్యాత్మికాచార్యని అంగీకరించడం ఎంతో అవసరం. మానవుడు ఆధ్యాత్మికాచార్యని వినయముతో సమీపించి శిష్యుడైన తన పట్ల సంతృప్తుడై ఆశీర్వదించినట్లుగా గురువుకు అన్ని రకాల సేవలను చేయవలెను. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు శ్రీకృష్ణుని ప్రతినిధి అయినందున అతడు శిష్యుని ఆశీర్వదించినచో శిష్యుడు విధి నియమములు పాటించకపోయినను అతని ఆశీర్వాదం వెంటనే శిష్యునికి ఆధ్యాత్మిక పురోగతి కలుగునట్లు చేయగలడు. ఎట్టి సందేహము లేకుండా ఆధ్యాత్మికాచార్యని సేవించడానికి అట్టి నియమములు సులభతరములగును. సో ఎట్టి సందేహము లేకుండా ఆధ్యాత్మికాచార్యని సేవించాలి. అట్లా సేవించిన వాడికి మొత్తం నియమాలన్నీ కూడా సులభం అయిపోతాయి అని చెప్పుకొస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మనం గురువుని సెలెక్ట్ చేసుకోగలడము చాలా ఇంపార్టెంట్, రైట్? సో జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఒక గురువు శరణం పొందేలా చేస్తున్నది. గురువు శరణ పొందాలి అనిపించగలగడమే నిజమైన జ్ఞానము అని చెప్పుకొస్తున్నారు. సరే, ఇంకా శౌచం అనున్నది ఆధ్యాత్మిక జీవనమందు అభివృద్ధిని సాధించుటకు ఎంతగానో అవసరం. అట్టి శుచిత్వము అంతరము మరియు బాహ్యము అని రెండు రకములు. బాహ్య శుచిత్వం అనగా స్నానము చేయుట. కానీ శుచిత్వం కొరకు మానవుడు శ్రీకృష్ణ సదా స్మరించుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రమును జపించవలెను. ఇట్టి అంతర్శుచిత్వ విధానము రోగుపడిన సంచిత కర్మ ధూళినంతటినీ మనసు నుంచి తొలగించి వేయగలదు. ఎప్పుడైతే మనం అంతర్శుచిత్వాన్ని పొందుతామో లోపల అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆ శుచిత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం మహామంత్రం నుంచి వస్తుంది. అది సంచిత కర్మని, పోగుపడిన కర్మ అంతటినీ కూడా ఆ సంచిత కర్మ ధూళినంతటినీ మనసు నుంచి తొలగించి వేయగలదు. సో ఈ కర్మ ఏం చేస్తుంది అంటే మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా ఏం చేస్తుంది అంటే మనస్సుని ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే మనసు పైన ఒక ధూళిని ప్రోగు చేస్తుందంట. ఆ ధూళి ఏం చేస్తుంది అంటే నిజాన్ని చూడనివ్వదు. నిజాన్ని చూడనివ్వకపోవడం అంటే మళ్ళీ శరీర భావత్వం, దేహభావంలో నిలబెట్టేస్తుంది. దేహభావంలో ఎందుకు నిలబెడుతుంది అయ్యా అంటే కర్మను మనం ఓన్ చేసుకుంటున్నాం కాబట్టి, నా కర్మ కింద కర్మను స్వీకరిస్తున్నాం కాబట్టి, కర్మ నుంచి వచ్చే మంచి చెడులు రెండింటినీ స్వీకరిస్తున్నాం కాబట్టి ఏ నిమిషం అయితే ఆ రెండింటినీ స్వీకరిస్తామో అది మనసు మీద ఒక ధూళిలాగా తయారు చేస్తూ ఉంటుంది. నిజాన్ని చూడలేని ధూళిని తయారు చేస్తుంది. అది కేవలము అది లోపలే ట్రాన్స్ఫార్మేషన్ తో మాత్రమే, మనస్సుని మార్పుతో మాత్రమే జరుగుతుంది. అది నేర్పగలిగే, ఆ మనసుకి ఆ మార్పు రాగలిగే మందు ఏమిటయ్యి అంటే హరే కృష్ణ మహామంత్రము. స్థైర్యం అనగా ఆధ్యాత్మిక జీవితం నందరి పురోగతిని సాధింపవాలని దృఢ నిశ్చయమును కలిగి ఉండుట. మనం మొదటి నుంచి చెప్పుకొచ్చాము, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే రెండు మెయిన్ క్యారెక్టర్స్ కావాలి, రెండు మెయిన్ అలవాట్లు కావాలి. ఒకటి విశ్వాసము, రెండోది శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేది ఈ స్థైర్యము శ్రద్ధ సమానమే. ఆధ్యాత్మిక జీవితం నందు పురోగతిని సాధింపవలని దృఢ నిశ్చయం కలిగి ఉండుటయే. శ్రద్ధ అన్న దృఢ నిశ్చయం అన్న ఆ డిటర్మినేషన్, బేసికల్లీ ట్రస్ట్ అండ్ డిటర్మినేషన్, విశ్వాసము శ్రద్ధ. అట్టి దృఢ నిశ్చయం లేకుండా ఎవ్వరూ వాస్తవమైన ప్రగతిని సాధింపజాలరు. ఇక ఆత్మ నిగ్రహం అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైనది దేనిని అంగీకరింపకుండుట. ఆధ్యాత్మిక పురోగతికి
హానికరమైన దేనిని అంగీకరింపకుండా ఉండగలను ఆత్మనిగ్రహం. దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్, రైట్? ఆత్మనిగ్రహం is the main root cause of all the problems. సో కాంపిటీషన్ అన్నది దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే, ఎవడు తన బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి రెసిస్ట్ చేస్తున్నాడో వాడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ వస్తాడు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చదువుకోవాల్సిన టైంలో నవలు చదువుకోవడము, చదువుకోవాల్సిన టైంలో ఒక సెల్ ఫోన్ తీసి ఏవో షార్ట్స్ చూడడము, పక్క గదిలో కూర్చుని చదువుకుంటూ ఉంటాము, క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది, ఒక్క బాల్ చూసి వెళ్దాము, ఒక్క ఓవర్ చూసి వెళ్దాము, అది కాస్త మ్యాచ్ అయిపోతుంది, మనం ఇంకా అక్కడే ఉంటాం. ఎందుకంటే అది ఆత్మనిగ్రహం లేకపోవడం. అది ఆత్మనిగ్రహం అంటే. సో ఆత్మనిగ్రహం ఉంటేనే ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలుగుతాము. అంటే ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైనది ఏదీ అంగీకరింపకూడదు. ఇది చెప్తున్నారు. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇది నువ్వు చేస్తే ఆధ్యాత్మికంగా ఎదగలేవు కాబట్టి ఇది వదిలేసాయి. ఆనియన్ గార్లిక్ తింటే ఆధ్యాత్మికంగా ఎదగలేవు అని చెప్తున్నారు. అందువల్ల వాటిని వదిలేసాయి. ఎందుకు వదలలేకపోతున్నాం అంటే ఆత్మనిగ్రహం లేక, కొంతవరకు విశ్వాసం లేక. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ముందు గురువుని అంగీకరించినాడు, గురువు చెప్పిన మాటను అంగీకరించాము అన్న భావనతోనే విశ్వాసం. అంటే నువ్వు గురువునే సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు. సో ఇవన్నీ 1 by 1, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ బేసికలీ. అయితే ఎప్పుడైతే ఆ ఆత్మనిగ్రహం అనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని అంగీకరింపకుండాట. సో ఇది ఈ నిమిషం నేను సినిమా చూద్దాం అనుకుంటున్నా. సినిమా చూడడం వల్ల ఆధ్యాత్మికంగా నాకు ఏమైనా ఎదుగుదల ఉందా? లేని పక్షంగా వదిలేయాలి. అది లేకపోతే ఆత్మనిగ్రహం లేనట్టు. మానవుడు అట్టి అభ్యాసమును అలవరుచుకొని ఆధ్యాత్మిక పురోగతి మార్గమునకు ప్రతికూలమైన సర్వమును త్యజింపవలెను. అదే నిజమైన వైరాగ్యము. సో త్యాగం అంటే ఏమిటయ్యా అంటే, ఆధ్యాత్మికంగా ఉపయోగపడని వస్తువుని వదిలిగలడమే వైరాగ్యము. ఇంద్రియములు బలవంతములగుటిచే సదా తృప్తి పొందటికే ఆరాధపడుచున్నను, కానీ ఎవ్వరును అనవసరములైన ఇంద్రియ వాంఛలు తీర్చుకునేటకు ప్రయత్నింపరాదు. ఆధ్యాత్మిక జీవన పురోగతికై భక్తియుక్త సేవయందు నెలకొనుట కొరకై దేహములు తగినట్లుగా నిలుపుకొనుటకు మాత్రమే ఇంద్రియాలు సంతృప్తిపరచాలని. ఇంద్రియములతో అత్యంత ముఖ్యమైనది మరియు నియంత్రింపబడినది నాలుక. ఏ నిమిషమైతే నాలుక కంట్రోల్ అవుతుందో మిగతా ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి. నాలుక ఏం చేస్తుందయ్యా? 2 విషయాలు చేస్తుంది. ఒకటి, ఏది తినాలో ఏది తినకూడదో నిర్ణయిస్తుంది. రెండు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నేను చేయగలిగింది శక్తి నాలుకకు. ఏ నిమిషం అయితే నువ్వు నాలుకని కంట్రోల్ చేస్తావో అటు 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 తమోగుణంకి సంబంధించిన ఆహారం తినడం మానేయడము ఇవన్నీ జరుగుతాయి. దాంతో ఎప్పుడైతే శరీరానికి సత్వగుణానికి సంబంధించిన విషయాలనే నువ్వు ఫీడ్ చేయగలుగుతున్నావో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంది. అట్లాగనే నాలుగుతో చేయగల రెండో పని ఏమిటయ్యా అంటే మాట్లాడడం, హరినామ సంకీర్తనం చేయగలను. ఇవి ఎప్పుడైతే నువ్వు కేవలము ఆధ్యాత్మికంగా ఎదగగలిగే వాటి కోసమే నువ్వు తాపత్రయపడి వాటిని మాత్రమే నువ్వు అంగీకరించి అనవసరమైన డిస్కషన్స్ లేకుండా, గాసిప్ వైపు లేకుండా, డిస్కషన్స్ లేకుండా నువ్వు చేయగలిగితే అక్కడి నుంచి ఆటోమేటిక్ గా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతావు. ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎవరైనా నువ్వు నాలుకని నియంత్రింపగలిగించో ఇతర ఇంద్రియములన్నీ నియంత్రింపగలవు. పలుకుట మరియు రుచి చూచుట అనునవి నాలుక యొక్క కార్యము కనుక ఒక క్రమ ప్రకారము అట్టి నాలుకను శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారమును ప్రసాదముగా రుచి చూచుట ఎందును, హరే కృష్ణ మహామంత్రము నిరంతరము జపించుట ఎందును నెలకొల్పవలెను. నేత్రములకు సంబంధించినంత వరకు వాటిని శ్రీకృష్ణుని సుందర రూపమును తప్ప మరి దేనిని దర్శించుట ఎందు నిలపరాదు. ఆ విధముగా నేత్రములు నియంత్రింపబడగలవు. అట్లే శ్రీకృష్ణుని గురించి శ్రవణము చేయటి ఎందు కర్ణములను మరియు శ్రీకృష్ణునికి అర్పింపబడిన పుష్పములను వాసన చూచుట ఎందు నాసికను నెలకొల్పవలెను. ఇదే భక్తియుక్త సేవా విధానం. ఇక్కడ భక్తియుక్త సేవా విజ్ఞానమునకు మాత్రమే భగవద్గీత ప్రతిపాదిస్తున్నట్లు తెలియవచ్చు. వాస్తవంలో భక్తియుక్త సేవయే ముఖ్యమైన ఏకైక ప్రయోజనము. సో అల్పజ్ఞులైన కొందరు గీతా వ్యాఖ్యాతలు పాఠకుల మనసును ఇతర విషయముల వైపు మరల్చుకొనుట కొరకై ప్రయత్నించరు. కానీ భగవద్గీత యందు భక్తి యోగ
భక్తియుక్త సేవ తప్ప మరొక ఏ విషయము లేదు. భగవద్గీతలో ఎన్ని మీనింగ్స్ తెలుసుకున్నా, ఎన్ని శ్లోకాలు తెలుసుకున్నా సరే, ఆ శ్లోకము, ఆ భావము, ఆ అర్థము భక్తిలోకి తీసుకెళ్లే విధానంగా తెలుసుకోలేకపోతే అది నిష్ప్రయోజనమే అనే విషయం గ్రహించగలగాలి. భగవద్గీతలో చివరికి వచ్చేసరికి భగవంతుడు ఏం చెప్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు భగవద్గీతను ఏ విధంగా అర్థం చేసుకున్నావో, అష్టాంగ యోగం అనుకున్నావో, అది అనుకున్నావో, ఇది అనుకున్నావో, ఏ విధంగా దానిని పట్టించుకోవడానికి ప్రయత్నించావో అవన్నీ కరెక్టే. కానీ కానీ అవన్నీ చాలా చిన్నవి. దేనితో కంపేర్ చేస్తే చిన్నది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు ఎప్పుడైతే నన్ను శరణ పొందుతావో వాటిని అన్నిటినీ వదిలేయొచ్చయ్యా. వాటిని అన్నిటినీ వదిలేయాలి అంటే ఏమిటి? భగవంతుని కాళ్ళు పట్టుకోవాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం భక్తియుక్త సేవతో మాత్రమే వస్తున్నది. అందువల్ల భగవద్గీతలో చదువుకున్న ప్రతి శ్లోకము కూడా భగవంతునికి శరణ పొందడానికి ఉపయోగపడే విధముగా చదువుకోలేకపోతే దానికి మనము న్యాయం చేయట్లేదు. దానికి మనం హింసా మార్గాన్ని ఫాలో అయిన వాళ్ళమే అవుతాము. సరే, నెక్స్ట్ కండిషన్ వద్దాం. అహంకారం అనగా దేహమే తనని భ్రమించటం. ఎవరైనను తాను దేహమును కానని ఆత్మనను అవగాహన కలిగినప్పుడే వాస్తవ అహంకారమునకు వచ్చును. అనగా వాస్తవ అహంకారం అనగా సత్వము, సత్యమైనది. మళ్ళీ అందులో 2 రకాల అహంకారాలు ఉన్నాయి. ఫాల్స్ ఇగో, ట్రూ ఇగో అంటాం మనం. ఫాల్స్ ఇగో ఏంటయ్యా అంటే మనం దేహంతో కంపేర్ చేసుకోవడానికి ఫాల్స్ ఇగో అయితే, మనం ఆత్మాను గ్రహించగలగడము ట్రూ ఇగో, సత్వాహంకారము. అహంకారంలో సత్వాహంకారము అని చెప్పుకొస్తున్నారు. అది వాస్తవ అహంకారం. అది 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 గ్రహించడము అన్నది జ్ఞానము తాలూక మరి ఒక లక్షణం. దురహంకారమే నిరసింపబడుచున్నది కానీ వాస్తవ అహంకారము కాదు. బృహదారణ్యకోపనిషత్తునందు అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును, నేను జీవాత్మను చెప్పబడింది. నేను అను ఈ భావము ఆత్మానుభూతి స్థితిని పొందిన ముక్త స్థితి యందు నిలిచియుండును. ఇట్టి నేను అను ఈ భావమును దేహమునకు అన్వయించినచో అట్టి భావము అహంకారము. నేను అను భావమును ఆత్మకు అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారము. అహంకారమును విడువలని కొందరు తత్వవేత్తలు తెలిపినను అట్టి అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దానిని త్యజించడం అసాధ్యం. కానీ ఆత్మను దేహముతో గుర్తించుటాను దేహాత్మ బుద్ధిని మాత్రము మనం తప్పక త్యజించవలెను. అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దాన్ని త్యజించడం అసాధ్యం. కానీ ఆత్మను దేహముతో గుర్తించుటాను దేహాత్మ బుద్ధిని మాత్రం మనం తప్పక త్యజింపవలెను. సో మనము మనల్ని శరీరంతో గుర్తించకుండా ఆత్మతత్వంతో గుర్తించగలడమే నిజమైన అహంకారం అవుతుంది. మిగతాదంతా కూడా మిథ్యా అహంకారము, ఫాల్స్ అహంకారం అవుతుంది. అలాగే నెక్స్ట్ 8వ శ్లోకంలో మాట ఇది. జనన మరణ వ్యాధి వృద్ధాప్యము వలన కలుగు దుఃఖములను మనం అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపవలెను. వివిధ వైదిక గ్రంథములలో జననము గూర్చిన అనేక వర్ణనములు కలవు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతము 3వ స్కందములోని 3వ అధ్యాయమున జననములకు పూర్వస్థితిని, తల్లి గర్భమున శిశువు యొక్క ఉనికి, గర్భమునందలి వేదన వంటివి విశదముగా వర్ణింపబడినవి. జననము అనేది నిశ్చయముగా దుఃఖకరమని అవగాహన చేసుకునేవాళ్ళు. కానీ తల్లి గర్భమునందు మనం ఎంతటి వేదనను అనుభవించుతామో విస్మరించిన చేతనే మనము ఈ నిరంతర జనన మరణ చక్రములకు పరిష్కారములు చూపుటకు ప్రయత్నించము. అదే విధముగా మరణ సమయమున వివిధ రకముల దుఃఖములుండను. అవి కూడా ప్రామాణిక వేద గ్రంథములందు వర్ణింపబడినవి. అట్టి విషయములను గురించి తప్పక చర్చింపవలెను. ఇక వృద్ధాప్యము మరియు వ్యాధుల విషయంలో ప్రత్యక్ష అనుభవం మనకుండును. వ్యాధిగ్రస్తులు కావాలని లేదా వృద్ధాప్యం రావాలని ఎవరూ కోరుకోరు, కానీ వీటిని పరిహరించలేము. కనుక ఈ జన్మము, మృత్యువు, వృద్ధాప్యము మరియు వ్యాధులతో కూడిన జీవితమును కూర్చున్న నిరాశతో కూడిన వైరాగ్య దృష్టిని కలిగి ఉండనిదే మనం ఆధ్యాత్మిక జీవితం నందు పురోగతికి ప్రోత్సాహము లభింపదు. సో ఈ జన్మ మృత్యు చక్రంలోని మనం చిక్కుబడి ఉన్నాము అని గ్రహించగలడము ఒక గొప్ప జ్ఞాన విషయం కింద భగవాన్ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సో అది గ్రహించిన తర్వాత కొంత వైరాగ్య భావన ఉండాలి శరీరం మీద.
ఆ వైరాగ్య భావన లేకపోతే మనం మర్చిపోతూ ఉంటాము. ఈ జనన మరణ చక్రంలో మనం ఉన్నాము అన్నది మర్చిపోవడం వలన మళ్ళీ మనకి ఒక వ్యాధి రూపంలోనో వృద్ధాప్య రూపంలో అది గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేస్తున్నప్పుడు మనము దాని నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాము, కానీ దేని నుంచి బయటపడాలి అని, వ్యాధి నుంచి బయటపడాలని ఆలోచిస్తుంటాం, కానీ పెర్మనెంట్ గా ఈ శరీర తత్వం నుంచి బయటపడడం ఎట్లాగా అనేది ఆలోచించడం తక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. సో వ్యాధి అనేది ఎప్పుడు వచ్చినప్పుడు అది మనల్ని శరీరానికి మరింతగా అభిమానం పొందే విధంగా మనం దాన్ని చూడకూడదు. ఇది ఇట్లా శరీరానికి వ్యాధి వస్తున్నది అంటే వ్యాధి నయం చేసుకోవడానికి ప్రయత్నించకూడదా అంటే తప్పకుండా ప్రయత్నించాలి. వ్యాధి నయం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే శరీరం మాత్రమే ఈ శరీరము ద్వారానే మనం సేవ చేయగలుగుతున్నాం. ఈ శరీరం వలనే ద్వారానే మనం భగవంతుని సేవ చేయగలుగుతున్నాం. కాబట్టి కానీ ఆ శరీరంకి అటాచ్ అయిపోవాల్సిన అవసరం లేదు. వ్యాధి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది, కానీ వ్యాధి మనకు గుర్తు చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఈ బయటపడే విధానము కూడా టెంపరీనే. వ్యాధి టెంపరీ, వ్యాధి నుంచి బయటపడే విధానము టెంపరీనే. కష్టం అన్నది టెంపరీ, మరి పెర్మనెంట్ అన్నది ఏమిటయ్యా అంటే ఏది పెర్మనెంట్ అంటే టెంపరీ అయిన కష్టాలు మళ్ళీ 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 రావడం పెర్మనెంట్. సో మరి ఆ పెర్మనెంట్ స్థితి నుంచి బయటపడాలి. ఆ పర్మనెంట్ స్థితి నుంచి బయటపడాలి అంటే ఈ శరీరం నుంచి బయటపడాలి. కష్టం టెంపరీ, కానీ పలు కష్టాలు రావడం అన్నది పెర్మనెంట్. బేసికల్గా అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కష్టం తర్వాత కష్టము, ఒక వ్యాధి తర్వాత మళ్ళీ మనం చూసాం 3 రకాల ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక 3 రకాల కష్టాలు మనకి ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో వీటన్నిటిని మనం అటాక్ చేయలేం, కానీ వాటి గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ శరీరం ఉన్నంత వరకు ఇవి వస్తాయి, కాబట్టి ఈ శరీరం నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. అది జ్ఞానం అంటే. రైట్. ఈ క్వశ్చన్స్ సోఫార్ ఆల్మోస్ట్ మిడ్ వేలో ఉన్నాం మనము. కన్ఫ్యూజన్ గా ఉంటుందా, పర్వాలేదా? అంత నేనే చెప్పి వెళ్ళిపోతున్నానా? కన్ఫ్యూజ్ ఏం లేదు కానీ అంతా విడదీసి చక్కగా చెప్తున్నారు. అంతా బానే ఉంది మాతాజీ. గృహము, భార్య, పుత్రులందు అనాసక్తిని కలిగి ఉండుట అనగా వారి పట్ల ప్రేమానురాగములను కలిగి ఉండరాదని అర్థము కాదు. వాస్తవమునకు అవి ప్రేమకు సహజ విషయములు, కానీ ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో వాని విషయముని ఎవ్వరునూ ఆసక్తిని కలిగి ఉండరాదు. సో ఫ్యామిలీని వదిలేయాలండి కాదు, ఫ్యామిలీని వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రహించాల్సిన విషయం ఉంది. ఇది పెర్మనెంట్ కాదు. అనాసక్తి కలిగి ఉండే ప్రేమించాలి, కానీ ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమించాలి, వాటిని కేర్ తీసుకోవాలి, మరి ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. అంటే అటాచ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అటాచ్ అవ్వాలి అంటే వాళ్ళు మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతున్నప్పుడు ఒక వైష్ణవుడితో సంబంధాన్ని మనం చూసుకుంటాము, కాబట్టి అటువంటి వైష్ణవ రూపంలోనే ఆ వ్యక్తులతోనే మనం అటాచ్మెంట్ అవ్వచ్చు. అయితే అప్పుడు ఆ అటాచ్మెంట్ బంధంతో కాదు, బాంధవ్యంతో కాదు, ఆధ్యాత్మిక బంధంతో ఉంటుంది. అటువంటి ఆధ్యాత్మిక బంధం లేకపోయినప్పుడు మనం ప్రేమానురాగాలు చూపించవచ్చు, కానీ ఆసక్తిని పెంచుకోవాల్సిన అవసరం లేదు. గృహమును ఆనంద నిలయము చేసుకున్నట్టుకు కృష్ణ చైతన్యమే అత్యున్నత మార్గం. కృష్ణ చైతన్యం అనేది అత్యంత సులభమైనందున కృష్ణ చైతన్యవంతుడు తన గృహమునకు తప్పక ఆనంద నిలయము కావించుకొనెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రమును జపించుట, శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట, భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి గ్రంథములను గూర్చి కొంత చర్చించుట, శ్రీ విగ్రహారాధన ఆరాధించుట అన్న 4 విషయములు దివ్య ఆనందమును కలిగించును. సో అవన్నీ ఇంట్లో అవసరం. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆసక్తి ఉండాలి తప్పితే లేని పక్షాన మరీ ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం లేదు. కనుక గృహ యజమాని కుటుంబ సభ్యులందరికీ ఈ విధమైన శిక్షణ నొసగవలెను. అతడు కుటుంబ సభ్యులందరితోని కలిసి ప్రాతకాలము మరియు సాయంత్రకాలం నందు హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రమును కీర్తింపవలెను. ఈ విధముగా పైన తెలుపబడిన 4 రకాల భక్తి నియమములను అనుసరించుచు
గృహస్థ జీవితంలో సంపూర్ణముగా కృష్ణ చైతన్య భావంలో పెంపొందించుకునేలాగా మలుచుకొనగలిగినచో గృహస్థ జీవితమును విడిచి సన్యాసి జీవితం గ్రహించాల్సిన అవసరము లేదు. సో మనం ఫ్యామిలీస్ వదిలేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీస్ ని మనము మార్చుకోగలగాలి, కన్వర్ట్ చేయగలగాలి. ఆధ్యాత్మిక చింతన వైపు వాళ్ళని ఆలోచించే విధంగా మనం వాటిని మలుచుకోగలిగితే మనము కుటుంబాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ గృహ వాతావరణం ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో అట్టి గృహస్థ జీవితంలో త్యజింపవలెను. శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట్టుకు లేదా సేవించుటకు మానవుడు తన సర్వస్వమును అర్జును వలె త్యాగము చేయవలసి ఉన్నది. అర్జును మొదట తన బంధువులను సంహరించడానికి ఇష్టపడలేదు. అయినను వారి కృష్ణ చైతన్య పురోగతికి ఆటంకము కలిగించరని గ్రహించినప్పుడు శ్రీకృష్ణ ఉపదేశమును అనుసరించి వారిని యుద్ధంలో సంహరించారు. ఇన్ని సందర్భములందు మానవుడు గృహస్థ జీవితం నందే సుఖదుఖములకు దూరముగా ఉండవలను ఉంది కనుక ఈ జగత్తునందు ఎవ్వరును సంపూర్ణ సౌఖ్యవంతులు లేక సంపూర్ణ దుఃఖవంతులు కానీ ఉండలేరు. సో మరి కుటుంబాన్ని వదిలేయాలండి ఇది కాదు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీరిపోయిన తర్వాత 68 వయసు ఎప్పుడు ఆయన గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చేసారు. 68 కాదు ఎగ్జాక్ట్, ఇంకా అంతకంటే ముందు 68, 69 ఏళ్ళప్పుడు ఆయన యుఎస్ ప్రయాణం జరిగింది. బట్ గృహస్థాశ్రమం అప్పుడు దాకా గృహస్థాశ్రమకు సంబంధించిన బాధ్యతలు అన్ని నిర్వహించుకుంటూ వచ్చారు. ఏ నిమిషం అయితే అది ఆధ్యాత్మిక చింతనకి ఇంకా నాకు ఇది ఉపయోగపడటం లేదు. ఎందుకంటే ఆయన భార్య కంప్లీట్ గా ఈ కృష్ణ కాన్షియస్నెస్ కి వ్యతిరేకంగా ఉండేవారు. ఆవిడ నిద్ర లేగవక ముందు ఈయన మంగళహారతి 16 రౌండ్స్ కంప్లీట్ చేసుకునేవారు. అంత 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 ఇన్కన్వీనియంట్ గా ఉండేది ఇంట్లో. సో అటువంటి సందర్భంలోని యూ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్ బేసికల్ గా వాట్ ఈస్ ఇంపార్టెంట్. అలాగని మన రెస్పాన్సిబిలిటీస్ ని వదిలేయడానికి వీల్లేదు. రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత కూడా ఇంకా అక్కడ చిక్కుపని ఉండడానికి ఉండడం వలన ఆధ్యాత్మికంగా నష్టపోతున్నాము అనేది గ్రహించగలగాలి. అదే జ్ఞానం అంటే. వాస్తవముకు సుఖదుఖములనేవి భౌతిక జీవితంతో అనుబంధము గల అంశములు కనుక భగవద్గీత యందు ఉపదేశింపబడినట్లు మానవుడు వాటిని సహించుటను అలవర్చుకొనవలెను. సుఖ దుఃఖములు రాకపోకలను ఎవ్వరూ నిరోధింపజాలరు కనుక మానవుడు భౌతిక జీవన విధానం నందు ఆసక్తిని విడువవలెను. అప్పుడు సుఖ దుఃఖములు అనేది 2 స్థితుల యందు సముచితము సహజముగానే కలుగుతుంది. సాధారణంగా మనము కోరినది లభించినప్పుడు సంతోషించి, కోరినది లభించినప్పుడు దుఃఖింతుంది. కానీ మనం నిజమునకు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినచో అట్టి విషయములు మనకు ఏ విధముగాను కలతను కలిగింపు. అట్టి స్థితిని చేరుటకు మనము అవిచ్ఛిన్నమైన భక్తియుక్త సేవను అభ్యసింపవలెను. 9వ అధ్యాయపు చివరి శ్లోకములో వర్ణింపబడినట్లు అట్టి శ్రీకృష్ణ భగవాను నిరంతరము అనన్య భక్తితో సేవించుట అనగా కీర్తనము, శ్రవణము, అర్చనము, వందనము వంటి నవవిధ భక్తియుక్త సేవా విధానములందు నెలకొని ఉండిటే అట్టి విధానములను మానవుడు తప్పక అనుసరింపవలెను. సో ఈ నవవిధ భక్తి విధానము వలన మాత్రమే మనము బయటపడగలుగుతాము అన్నది గ్రహించగలగాలి. సహజముగా మానవుల ఆధ్యాత్మిక జీవిత విధానములను అలవర్చుకున్నప్పుడు వారు భౌతిక భావనమును కలవారితో కలియుటను వాంఛింపరు. అది అతని తత్వమునకు విరుద్ధముగా నుండును. అవాంఛనీయ సాంగత్యం లేకుండా నిర్జన ప్రదేశమునందు నివసించుట తనకి ఎంత ఇష్టమో మానవుడు తనను తాను పరీక్షించుకొనవచ్చు. సో మనం ఎవరు డిస్టర్బ్ చేసే ప్రదేశంలో చూసుకోవాలి. అలాగని మళ్ళీ భక్తుల సాంగత్యం కూడా అవసరం. సో ఎప్పుడు అవసరమో ఎప్పుడు అవసరం లేదు అన్నది మనం గ్రహించగలగాలి. అంటే భక్తుడు ఎట్లా ఉంటాడంటే డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ లో ఉండడానికి ఇష్టపడడు. డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ లో ఉండడానికి దానికంటే కూడా ఒక్కరిని కూర్చోడానికి ఇష్టపడతాడు. అలాగని భక్తుల నుంచి దూరం అయిపోయి ఒక్కడో కూర్చున్నా సరే మనము జడభరతుడి కేసులో జరిగినట్లు, సౌనకుముని ఋషి కేసులో జరిగినట్లు మళ్ళీ మనము తప్పుదారి పడిపోయే అవకాశం ఉన్నది. సో ఆధ్యాత్మిక చింతన, భౌతిక చింతన మనల్ని ఎక్కువ ప్రేరేపిస్తున్నది అన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఫిజికల్ గా ఒంటరిగా ఉన్నా సరే మనసు నిలబడదు. కాబట్టి ఆ మనసుని నియంత్రించడం కోసం మళ్ళీ సత్సాంగత్యం అవసరం. ఆ సత్సాంగత్యము లేకపోతే ఒంటరిగా ఉండడం ప్రమాదము.
అన్నది గ్రహించగలగాలి. సహజముగానే భక్తుడు అనవసరపు వినోదము, చలనచిత్రములు, సాంఘిక కార్యక్రమములు అనేవి కాలం వృధాపరుచున్నటువంటివని తెలిసి ఉండేటిచే వాని యందు రుచిని కలిగి ఉండడు. లైంగిక జీవితమును గూర్చి గాని లేదా అనేక ఇతర విషయములను గూర్చి గాని పరిశోధన జరుపు పరిశోధకులు మరియు తత్వవేత్తలు అనేకరు కలరు. కానీ భగవద్గీతను అనుసరించి అటు పరిశోధనా కార్యములు మరియు తాత్వికములైన భావనా కల్పనలు అనునవి ప్రయోజన శూన్యములు మరియు అసందర్భములు. భగవద్గీతను అనుసరించి మానవుడు అట్టి తాత్విక వివేచనలు కలిగి ఉండి ఆత్మ స్వభావం గురించి ఎరుగుటకు మాత్రమే పరిశోధన చేయవలసి ఉన్నది అని ఇక్కడ ఆదేశింపబడుతుంది. కనుక ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు ప్రత్యేకంగా భక్తి యోగమే ఆచరణ యోగ్యం అని ఇక్కడ స్పష్టముగా పేర్కొనబడింది. అట్టి భక్తిలో ఆత్మ పరమాత్మ నడుము గల సంబంధమును మానవుడు తప్పక గుర్తింపు. కనీసం భక్తి భావనలో జీవాత్మ మరియు పరమాత్మ ఎన్నడూ ఒకటి కాజాలు. ఇదివరకే స్పష్టముగా చెప్పబడినట్లు పరమాత్మను జీవాత్మ సేవించుట నిత్యము. కనుక భక్తియుక్త సేవ కూడా నిత్యమే. అట్టి తాత్విక సంకల్పములందు మానవుడు నెలకొని ఉండవలెను. సో ఇది మనము గ్రహించాల్సిన విషయము. బేసికల్ గా ఎప్పుడైతే ఆధ్యాత్మిక అనుభూతికి మనము ఆనందించగలుగుతామో అది ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధాన్ని గ్రహించగలిగే స్థితిలో నిలబెడుతుందో ఇప్పుడు మిగతావన్నిటిని మనము ఈజీగా జయించగలుగుతాము. ఇది శ్రీమద్ భాగవతం నందలి కూడా చెప్పబడ్డది. పరతత్వమును నిజముగా ఎరిగిన వాడు ఆ పరతత్వము బ్రహ్మము పరమాత్మ భగవానుడని 3 దశలలో అనుభూతికి వచ్చినని ఎరుగును అని వివరింపబడినది. భగవానుని అనుభవం అన్నది పరతత్వపు చరమానుభూతి. భగవంతుని అనుభవం అన్నది పరతత్వపు చరమానుభూతి. కానీ కనుక మానవుడు దేవాది దేవుని అవగాహన చేసుకునే స్థితిని పొంది భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండవలను. అది ఏ జ్ఞానము యొక్క పరిపూర్ణత్వము. జ్ఞానం యొక్క పరిపూర్ణత్వం భగవానుని స్థితిని గ్రహించగలడము. కానీ అది కొన్ని స్టెప్స్ లో వెళుతూ ఉంటుంది. సో వినమ్రత మొదలుకొని ఈ చివరి పరతత్వానుభూతిని పొందు స్థితి వరకు గల ఈ విధానము భవంతి యొక్క క్రింది అంతస్తు నుండి అత్యున్నత అంతస్తు వరకు చేర్చినట్టి సోపాన పరంపర వంటిది. సో 20 లక్షణాలలో వినమ్రత ఫస్ట్ లక్షణముగా, ఆఖరి లక్షణం భగవంతుని తాలూకా పరమాత్మ స్థితిని, భగవంతుని స్థితిని గ్రహించగలడము. ఈ 20 కూడా 20 మెట్లు లాంటివి, 20 అంతస్తులు లాంటివి. ఒక్కొక్కటి దాటుకుంటూ మనం వెళ్ళగలగాలి. ఈ సోపాన పరంపర ద్వారా ప్రథమ తృతీయాది పలు అంతస్తులు చేరిన మానవులు అనేక మంది కలరు. కానీ శ్రీకృష్ణ అవగాహనను అత్యున్నతమైన చివరి అంతస్తు చేరలేకపోయినచో అతని జ్ఞానము నిమ్న స్థితి అందున్నట్లనే భావము. సో మన ప్రయత్నంలోనే చాలా మంది కొన్ని అంతస్తులు చేరుకుంటున్నారంటే కొన్ని అలవాట్లు చేర్చుకుంటున్నారయ్యా, తెచ్చుకోగలుగుతున్నారు. కానీ చివరి స్టెప్ ఏమిటి అంటే భగవంతుడిని గ్రహించగలము, ఆ పరతత్వ అనుభూతిని సాధించగలడము. ఆ పరతత్వ అనుభూతిని సాధించలేకపోతే మళ్ళీ ఇదంతా కూడా పూర్తిగా ప్రయోజనం ఉండదు. ఎవరైనా నువ్వు భగవానునితో పోటీ చేయొచ్చు. ఆ సమయమునందే ఆధ్యాత్మిక జ్ఞానమునందు అభ్యుదయం పొందగోరు వారు తప్పక నిరాశను పొందవలసి వచ్చాను. సో చాలా మంది ఈ అలవాట్లను చూసి వచ్చిన తర్వాత నేను గొప్పవాడిని అన్న భావంలో వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటంటే భగవంతునితోనే పోటీ పడడం అన్నమాట. మనం లాస్ట్ టైం ఒకసారి శ్లోకంలో చెప్పుకున్నాము. భక్తిలో శరణాగతి పొందకపోవడానికి కారణము మనకి భగవంతుని మీద ఉన్న అసూయ. సుజాత మాతాజీ కూడా ఆ రోజు అసూయ గురించి ఫస్ట్ టైం, అసూయ వల్లనే నేను భక్తిలోకి వెళ్ళలేకపోతున్న విషయాన్ని ఫస్ట్ టైం తెలుసుకున్నాను ప్రభు అని అన్నారు. ఐ థింక్ 9వ అధ్యాయంలోని ఫస్ట్ శ్లోకమే, నీకు అసూయ ఉండదు కాబట్టి నేను నీకు ఈ ఏంటిది పరమ గుహ్యమైన రాజ విద్యని నేర్పుతున్నాను అని చెప్పి అర్జునుడు 1లో వస్తుంది. ఈ గుహ్య జ్ఞానాన్ని నీకు నేర్పుతున్నాను అని. అదేంటి అసూయారహితుడుగా, అనసూయ అన్న పదం వస్తుంది శ్లోకంలో. అనసూయునుగా అంటే అసూయ లేని వ్యక్తిగా. సో ఇక్కడ అసూయ వల్ల ఏం జరుగుతుందంటే భగవంతునితోనే మనం పోటీ పడడానికి రెడీ అయిపోతాం. భగవంతునితోనే పోటీ పడితే భగవంతుని తాలూకు పరతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
సో చాలా మంది ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్, అంతా భగవంతునిదే కదండి అని అంటూ ఉంటారు. ఆ అంతాలో మనల్ని మనం పెట్టుకోము. అంతా భగవంతునికి చెందినదే. మరి అంత భగవంతునికి చెందినది అయితే అంతాలో మనము ఉన్నాము, మనము భగవంతునికి చెందిన వాళ్ళమే అనేది మనం అర్థం చేసుకోము. అక్కడికి వచ్చేసరికి మనము అది నేను గ్రహించాను కాబట్టి నేను గొప్పవాడిని, అంతా భగవంతునికి చెందినదే నేను చెప్పగలుగుతున్నాను అంటే నాకు చెందట్లేదు అని నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి నేను గొప్పవాడిని. నాకు చెందట్లేదు అన్న దానితో ఆగడానికి వీలు లేదు. ఆ అంతాలో మనము భాగమే, అందువల్ల మనము భగవంతుడికి చెందిన వాళ్ళమే, అందువలన నాకేది చెందట్లేదు. అర్థమవుతుంది కదా, నాకేది చెందట్లేదు అన్న భావంలోనే నేను అన్న భావన నాకు నిండిపోయి ఉంటుంది. సో అక్కడ నాకేది చెందదు అన్న భావన ఎక్కడి నుంచి రావాలంటే నేను భగవంతునికి చెందిన వాడిని, నేను నాన్న ఈ భావన కూడా భగవంతునికి చెందిన విషయమే అని గ్రహించగలిగిన నాడు మాత్రమే నాకు ఏది చెందటలేదు అన్న భావనలోకి వెళ్ళగలుగుతాం. ఈ శ్లోకమును స్పష్టముగా తెలుపబడినట్లు వినమ్రత లేకుండా అవగాహన అనున్నది నిజముగా సాధ్యపడదని స్పష్టముగా చెప్పబడింది. తానే భగవానుడని భావించిన దురహంకారములకు సూచన. మానవుడు ప్రకృతి నియమం చే ఎల్లప్పుడూ పీడించబడుతున్నప్పటికీ అజ్ఞానము చే నేను భగవానుడును అని భావించుచుడు కనుకనే అమానిత్వము లేక నమ్రత అనున్నది జ్ఞానముకు ప్రధాన సోపానం. మానవుడు వినమ్రుడై తాను పరమ పురుషుని సేవకుడు అని తెలుసుకోవాలి. పరమ పురుషునికి ఎదురు తిరిగే స్వభావముచే మానవుడు భౌతిక ప్రకృతికి ఆధీనమవుచుండను. కావున ప్రతి ఒక్కరూ ఈ సత్యము నెరిగి దాని పట్ల విశ్వాసము కలిగి ఉండవాలి. మనము భగవంతుడికి ఎదురు తిరగడం వల్లనే ప్రకృతికి బానిసైపోతున్నాం. ఎవరో ఒకరికి సేవ చేయడము మనకి సహజ లక్షణం. ఈ ఎవరో ఒకరికి సేవ అనేది ప్రకృతికి చేస్తున్నామా భగవంతుడికి చేస్తున్నామా అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఏ నిమిషం అయితే భగవంతుడికి సేవ చేయట్లేదు, ప్రకృతికి సేవ చేస్తున్నట్లే ప్రకృతికి దాసీతనం చేస్తున్న వాళ్ళమే అయిపోతున్నాము అన్నది గ్రహించగలిగాం. సో ఈ 20 లక్షణాలను గ్రహించడమే జ్ఞానము అని భగవంతుడు చెప్తున్నారు. ఇందులో అత్యున్నతమైన లక్షణము, అత్యంత ఇంపార్టెంట్ లక్ష్యం ఏమిటయ్యా అంటే నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి. అది వచ్చిన నాడు మాత్రమే మిగతావన్నీ ఆటోమేటిక్ గా రావడం జరుగుతున్నది అన్నది మనం గ్రహించాల్సిన విషయం. రైట్? ఎనీ క్వశ్చన్స్? ఇట్స్ ఎ లాంగ్ పర్పట్. ఐ ట్రై టు స్పెండ్ సమ్ టైం. మళ్ళీ మీరు మొత్తం అది చదువుకోగలగాలి. అదంతా చదివిన తర్వాత మీకు మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే రీచ్ అవుట్ టు మీ. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. బట్ చదివి అర్థం చేసుకునే కాకుండా చదివి అర్థం చేసుకుని జీర్ణించుకోవాలి. అక్కడ ఉంది సమస్య అంతా. అర్థం చేసుకోవడంలో కాదు, జీర్ణించుకోలేకపోవడంలో ఉంది సమస్య. ఆచరించగలగడం. సరేనా? సో చాలా ముఖ్యమైన శ్లోకమే ఇది. జ్ఞానము తాలూకు మీనింగ్. సో జ్ఞానము యొక్క లక్ష్యము ఇది నెక్స్ట్ వీక్ క్లాస్ లో చూద్దాము. 13వ శ్లోకం నుంచి. దేనిని తెలుసుకున్నట్టు ద్వారా నీవు అమృతత్వం ఆస్వాదింపగలవో అతి తెలియదగిన దానిని నేను వివరించను. ఆది లేనిదియు నాకు ఆధీనమును బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. సో ఈ ప్రపంచంలో నేనే అన్ని చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు అన్నది ఈ దేహభావం నుంచి బయటపడ్డ జీవాత్మ ఈ కార్యకారణాలకు అతీతముగా ఉంటున్నది. ఈ విషయము నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. ఎట్లాగా మనము ఈ కారణాలకు అతీతంగా జీవించగలము అన్నది, మనకి అతీతంగా ఎట్లా జీవించగలగాలి అన్నది నెక్స్ట్ వీక్ శ్లోకాల్లో చూద్దాం. అదే జ్ఞానము తాలూకా లక్ష్యం. మనకి అతీతంగా, ఈ శరీరానికి అతీతంగా, అంటే శరీరంగా అతీతంగా జీవించగలిగే ఆ జీవాత్మ తత్వము ఏమిటి అన్నది నెక్స్ట్ వీక్ చూద్దాం. ఏనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఏం లేవు ప్రభుజీ. మొన్న గౌరంగ ప్రభు క్లాస్ అయ్యింది నిన్న. నిన్న ఆయన సేమ్ ఇది
డ్యూయాలిటీస్ వీటి గురించి, టాలరెన్స్, డ్యూయాలిటీస్, ఇదే మొత్తం అంతా ఇదే ప్రభుజీ. మీరు వెళ్ళారమ్మా? వెళ్ళాను ప్రభుజీ నిన్న మధ్యాహ్నం. ఓకే, వెరీ నైస్. మాట్లాడారా? వన్ ఆన్ వన్ ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉండిందా? లేదు, అసలు చాలా మంది వచ్చారు ప్రభుజీ. అసలు చాలా క్రౌడ్ ఉంది. సరే, కుదరలేదు. అమెరికాలో బయలుదేరిపోతున్నారు ఆయన? తెలియదు ప్రభుజీ నాకు. నిన్న మహారాజు ఇనిషియేషన్స్ అయినట్టున్నాయి కదమ్మా, కర్ణాటక లో అన్నారు కదా, మీరేనా చెప్పారు నాకు? నిరంజన్ స్వామి మహారాజ్ ఇనిషియేషన్స్ అయింది. మహారాజ్ వదనస్వ మహారాజ్ ఇనిషియేషన్స్ ఇచ్చారు కదమ్మా. కనెక్టికట్ లోనా? కర్ణాటక లోనే కాదో తెలియదు, మహారాజ్ ఇనిషియేషన్స్ అయినాయి యూఎస్. తెలియదు ప్రభుజీ అలా అయితే నాకు. ఇక్కడ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు హైదరాబాద్ నుంచి. అవునా, తెలియదు ప్రభుజీ నాకు అలా అయితే. నిరంజన్ స్వామి మహారాజ్ మాత్రం కనెక్టికట్ లో అయ్యిందే, జూమ్ కాల్ ఇచ్చారు, అటెండ్ అయ్యాను నేను. అదనాథ్ మహారాజ్ తెలియదు ప్రభుజీ నాకు. లాస్ట్ వీక్ అయినాయా? లాస్ట్ వీక్ అయ్యానాయా? ఓకే. అదే సాధు సంఘ అయిపోయింది కదా ప్రభుజీ, తర్వాత అయ్యి ఉంటది అలా అయితే. ఎక్కడ అన్నది నాకు తెలియదు. మేబీ గౌరాంగ ప్రభు దాని గురించి వచ్చారేమో ప్రభుజీ ఒకవేళ. చెప్పండి ప్రభు. విక్రమ్ ప్రభు. అదే ప్రభుజీ, ఏం లేదు. ఈ లాస్ట్ వీక్ చెప్పింది ఇది రెండు కలిపితే అగైన్ బాడీ, మన ఎవరైతే బాడీని నడిపిస్తున్నామో అది మనం, ఇంకా జీవాత్మ పరమాత్మ, ఈ బాడీతో చేసే కర్మలు, అది మనం దానికి మనం దాన్ని ఎంతో మనం దాన్ని యూజ్ చేసుకునే పద్ధతి, దాని నాలెడ్జ్, లైక్ ఏ నాలెడ్జ్ బట్టి మనం దాన్ని డ్రైవ్ చేస్తాము, ఎంత అవగాహనతో డ్రైవ్ చేస్తాము, ఏట్ల మీద అవగాహనతో డ్రైవ్ చేస్తాము, అండ్ జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు. ఇంకా ఏమన్నా మేము చూడాల్సినవి చూడట్లేదు గురుజీ దీంట్లో. ఎందుకంటే అంటే ఇంకా దీంట్లో ఇంకా ఏమన్నా డెప్త్ ఉందా, ఇది మేము చూడాల్సింది ఏమన్నా చూడకుండా ఉంటున్నామా అనే చిన్న వెలితో ఒకటి ఉండిపోయింది ఆ మైండ్లో. ఎందుకంటే నాకు అంటే అంతే గురించి అదొకటే. నేను అంటే మీరు వీటిని నాకు ఎంతో అవగాహన చేశారు కనుక అడుగుతున్నా గురుజీ. ఎందుకంటే పద్యాలు చదవటం ఒకటి, వాటిని పూర్తిగా డైజెస్ట్ చేసుకోవటం నాకు బాగా ఇష్టంగా ఉంటుంది గురించి. అంతకన్నా లేదు. ఇది ఇప్పుడు ఇది కాన్సెప్చువల్ గా నేను లాస్ట్ వీక్ చెప్పింది కూడా మళ్ళీ ఇవాళ ఇంకోసారి విన్నాను ఈ క్లాస్కి వచ్చే ముందు. సో ఏంటి అనే అంటే ఇది కాకుండా ఇంకా ఏమన్నా ఉందా అంతరార్థం ఇన్ డెప్త్? ఎస్, సర్వధర్మాన్ని పరిచయించి అదొకటే మిగిలిపోద్ది ఇదంతా తెలిసిన తర్వాత. మామేకం శరణం రజ, అదే మిగిలిపోతుంది. అదే. సో ఇవన్నీ కూడా సరెండర్కి లీడ్ చెయ్యాలి ప్రభు. ఆ సరెండర్కి లీడ్ చేయలేకపోవడమే మిగిలిపోయింది, సరెండర్కి చేరుకోలేకపోవడమే మిగిలిపోతుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వలన ఆ సరెండర్ దాకా వెళ్ళలేము. తెలుసుకోవడం వల్ల ఆ సరెండర్ దాకా వెళ్ళలేము. తెలుసుకోవడం వల్ల ఆ సరెండర్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది వెళ్ళడానికి మాత్రము అది మన చేతిలో పని. ఇంకా తెలుసుకొని కూడా సరెండర్ అవ్వలేకపోతున్నాము అంటే తెలుసుకొని దాంట్లో ఎక్కడ చిక్కుబడిపోతున్నాము అన్నది గ్రహించగలగాలి. తెలుసుకునే విషయంలోనే ఎక్కడ చిక్కుబడుతున్నాము అన్నది గ్రహించగలగాలి. సో let us go till 15th chapter and again then address the same question, రైట్ ప్రభు? బట్ ఆ క్వశ్చన్ మీకు లింగర్ అవుతూనే ఉండాలి చివరి దాకా. ఎక్కడ ఇంకా ఏమిటి మిస్ అవుతున్నాను? భక్తి మిస్ అవుతున్నంత కాలం అలాగే అనిపిస్తుంది. సో 17 పురాణాలు రాసిన తర్వాత వ్యాసదేవుడికి ఇదే డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది. ఎక్కడ ఏది మిస్ అవుతున్నాను?
ఇన్ని పురాణాలు రాశాను కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను అంటే నారదుని చెప్తాడు, నువ్వు భక్తులు ఎట్లా ఉండాలి ఇదంతా రాసావు కానీ భక్తి గురించి, భక్తికి మూలమైన భగవంతుని పురాణం రాయలేదు నువ్వు. ఆయన ఆయన లీలలు, ఆ పురాణం నువ్వు రాయగలిగితే కానీ నీకు మనశ్శాంతి రాదు అంటే అప్పుడు భాగవత పురాణం రాశావు. సో భగవద్గీత నుంచి జ్ఞానము వస్తున్నది కానీ, భక్తి సారము వస్తున్నది కానీ, భక్తి రసం అనుభవించడానికి భాగవతం పట్టుకోగలగాలి. ఆ కథలు, కృష్ణ కథల మీద ప్రేమ పుట్టగలగాలి. ఆ కృష్ణ అవతారాలు, ఆయన సాధించిన కార్యాల మీద అభిమానము, ప్రేమ పుట్టుకురాగలగాలి. అవి చదువుతున్నప్పుడు ఒళ్ళు పులకరించిపోగలగాలి. అది ఎన్ని శ్లోకాల అర్థాలు తెలుసుకున్నా రాదు. ఆ కథలను ఆస్వాదించగలగాలి ప్రభు. You should, like, when you are watching some very interesting movie, you get what you call it, మై మర్చిపోతాం మనం. అక్కడ ఏం జరుగుతుంది, చుట్టూరు జరుగుతున్న విషయాలు మర్చిపోయేంతగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి అట్రాక్షన్ కృష్ణ కథ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, డిస్కస్ చేస్తున్నప్పుడు రాగలగాలి. That's the ultimate goal of learning all of this and understanding all these meanings. So simultaneously you should start reading some Bhagavatam. That would be my solution, basically, my suggestion, basically. Yeah. Might not Sure. want to read first two cantos, doesn't have to start with first two cantos, maybe third canto nuncho, fifth canto nuncho, seventh canto you start చేయొచ్చు. ఇంచుమించు భాగవతంలో ప్రతి క్యాంటోలన్నీ ప్రహ్లాదుడు కనబడుతుంది, ఎక్కడో దేర్ రిఫరెన్స్ తీసుకొస్తుంది. Once you start doing those things, then that's when all these things will converge. Yes, Guruji. That will be my suggestion, unless Sujata Mataji has some other suggestion, basically. భాగవతమే ప్రభుజీ. భాగవతం చదువుతూ ఉంటేనే అది కాస్త ఎక్కుతుంది అనిపిస్తుంది. యా, అంటే You're at a point now you can start think of Bhagavatam. భాగవతం చదివినప్పుడు మనం అనుభవిస్తున్న కొన్ని తెలుస్తాయి. ఓ, ఈ అనుభూతి నాకు కలిగింది కదా, ఓ భక్తుల అనుభూతి ఇలా ఉంటది, ఇంకా మనం ఇలాగ వెళ్ళాలి, అలాంటివన్నీ మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. Maybe you can start Krishna book if you want to. Otherwise, కాకపోతే కనీసం కృష్ణ బుక్ చదివి ఈజీగా నావల్ చదివినట్టు చదివేసుకోవచ్చు. ఆన్లైన్ ఉంది బుక్, మీరు ఆన్లైన్ చదువుకోవచ్చు. అంటే భాగవతంలో భక్తులు వాళ్ళు ఎలాగా భక్తి చేస్తున్నారు అన్నది తెలుస్తుంటుంది ప్రభు దానిలో. అంటే మనకి ఇప్పుడు అంతా నేర్పింది ఏంటంటే మనకి థియరిటికల్ గా ఆత్మ జ్ఞానము ఇవన్నీ కదా. సో అక్కడ ఏంటంటే భక్తుడు అన్నవాడు ఎలా ఉండాలి, దేవుడిని ఎలా భక్తి చేయాలి, అసలు దేవుణ్ణి ఏమని ప్రే చేయాలి, వాళ్ళు ఎలా తప్పించారన్నది కూడా తెలుస్తుంది మనకి. ఎలా తప్పించారు అన్నది కూడా బాగా ఉంటది. అన్ని ప్రార్థనలు, ప్రేయర్స్ లో చాలా ఉంటాయి అవి. సో అవి చదువుతూ ఉంటే మనకి కొంచెం that I think might be the solution for you. చాలా తెలుస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఈ ప్రిన్సిపల్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం ఎంత కష్టం గురూజీ. అసలు మామూలుగానే మామూలు అలరవడం కాదు మేము. అలాంటిది అలరంటే ఇంకా అన్ని రకాల అలర్లు. యా, సో డెఫినెట్లీ గురూజీ. ఎందుకంటే ఇవాళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టేక్ అవే గురూజీ నాకు, పక్కన వాళ్ళని బాధ పెట్టినా కూడా అహింస కిందే వచ్చుద్ది అనేది ఇట్ వెంట్ డీప్. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ దేవుడు చెప్పినవి అదే కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ది డే జీవహింస గురించి ఒకటి, మనం కుక్కల్ని ప్రేమిస్తాం కానీ చీమల్ని చంపేస్తాం, రెండు జీవులే, అదొకటి. ధర్మబద్ధంగా మన మిస్సెస్ తప్ప ఏ ఆడవారైనా కూడా మనకి తల్లిలానే అనేది ఇంకోటి, రెండో చాప్టర్లో మనం చదువుకుంది. అలా ఒక 3-4 లైక్ ఇట్ కెన్ జస్ట్ డిఫైన్ భగవద్గీత అనిపించింది కొంచెం. ఒక 3-4 సెంటెన్సెస్ లైక్ అహింస తీసుకోగలిగితే కనీసం ఏదో ఉల్లిపాయ అహింసను, ఉల్లిపాయల వల్ల పురుగులు చచ్చిపోతాయి, అది కాదు అహింస అంటే. ఇక్కడ అహింస అంటే
ఇక అది ట్రూ మీనింగ్ ఆఫ్ పవిత్రత. ఆ మనుషుల్ని ఇక అది భక్తి మార్గంలో తీసుకెళ్ళలేకపోతే అదే హింసతోనే సమానం అని చెప్పుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. అయి సో షూర్ గురుజీ. జస్ట్ భక్తిలోకి వెళ్ళే వాళ్ళని ఆపేస్తే అది హింస. మన కారణం వల్ల ఒక వ్యక్తి భక్తిలోకి వెళ్ళడానికి ఆగిపోతే అది హింసతో సమానం. కొంతమందితో చెప్పాలి గురుజీ ఇది. ఏం ప్రభు? నాకు తెలిసిన కొంతమందితో చెప్పాలి అది. ఎస్ 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 ఎస్. యా షూర్ గురుజీ. సరేనా ప్రభు, ఇక్కడితో ఆపుదాము. యా, హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. పంచకల్పరిభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో శిల ప్రభు. హరే కృష్ణ. ప్రభుపాద శ్రీ జై. జై.